నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సో, గత 3 రోజుల కిందట విజయవాడ జైల్‌లో వంశీనిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆయన జైల్‌లో కూడా ఉండడం జరిగింది. జైల్‌లో కూడా ఆయనకి సరైన సదుపాయాలు లేవని, నాకు డబుల్ కాట్ బెడ్ కావాలని, ఏసీ కావాలని, అదేవిధంగా కింద మాకు 36 ఇంచెస్ టీవీ కూడా కావాలి అన్నట్టుగా అయితే ఆయన కొన్ని కోరికలు కోరుతున్నారు. అసలు ఆ కోరికలు జైల్‌లో వర్తిస్తాయంటారా? అక్కడ ముందుగా జైలు గురించి, ఆ కారాగారం గురించి కాస్త వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే, ఇప్పుడు ప్రాథమికంగా విచారణ దశలోనే ఉందతను. నేరం నిరూపితం కాలేదు. దానికి సంబంధించినంత వరకు అతనున్నటువంటి ఏదైతే కారాగారం ఉందో, అక్కడ ఎవరికి కూడా ప్రత్యేకమైన వసతులు గాని, ప్రత్యేకంగా ఏమి కేటాయించరు. హ్మ్. ఇది గమనించుకోవాలి ఎలాంటి వాళ్ళైనా సరే. అతన్ని గనక రాజమండ్రో, లేపోతే నెల్లూరో ఎక్కడన్నా తరలిస్తే అప్పుడు దాని గురించి మాట్లాడినా ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. అక్కడ వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుంటే ఇది నాకు కావాలని అతను కోరుకుంటే అర్థం ఉండేది. ఇవేమీ లేవు కదా అక్కడ. హ్మ్. గతంలో వేరే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళ ఊరికి కేటాయించలేదు కదా! కేటాయించి ఉన్నట్టయితే ఇతనికి దాంట్లో ఎందుకు ఇవ్వలేదని చెప్పని అడిగినా ఒక అర్థం ఉండేది. అక్కడ అలాంటి వసతులే లెవ్వు. పోనీ ఇతను కాకుండా వేరే గదులు ఏమన్నా ఉన్నాయా అయన్నీ? ఉండవు గదా! హ్మ్. తెలిసి గూడా అడుగుతున్నారు. అంటే ఇంక సాధారణ ఖైదీలానే ఉంటాడా ఆయన? అంతే గదా! అందరితో పాటే అక్కడ ఒకటే. అందరితో పాటు పళ్ళెం పట్టుకొని అన్నంలో నిలబడతారా? అంటే అట్లా మిగిలిన ఖైదీల్లా కాదు గదా! ఇదింకా. నేరం నిరూపితం గాలేదు గదా! అంటే నేరం నిరూపితం కాకపోయినా సరే, మిగిలిన ఖైదీలాగానే వెళ్తారు గదా! అక్కడ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళలాగానే అతను కూడా ఉండాల్సిందే అక్కడ. అదే నేను అంటుంది. హ్మ్. ఇప్పుడు మామూలుగా అందరిలా లైన్‌లో నిలబడి ఫుడ్ తీసుకోవటం గాని, అట్లా ఏమి ఉండదు. మరి ఎట్లా మామూలుగా ఉంటది? అతనికి మామూలుగా ఇప్పుడు అతను ఆహారం గూడా అడుగుతున్నాడు గదా! ఇంటికి ఇక్కడ ఫుడ్ కావాలని. ఆ! హ్మ్. దాన్ని కల్పిస్తారేమో చూడాలి మరి. హ్మ్. అంటే జైల్‌లో ఉన్న ఖైదీలు కూడా ఆయన్ని దూరం పెడుతున్నారంట నిజమేనా? దూరం పెడతారంటే అసలు ఈ ముందు కలవనీయకుండా బారికేట్లు కట్టారు, మీరు అర్థం చేసుకోలేదక్కడ. ఆ! ఇతను వాళ్ళ దగ్గర ఇతను వాళ్ళ దగ్గరికెళ్ళే అవకాశం ఏమి లేదు. వాళ్ళు ఇతని దగ్గరికొచ్చే అవకాశం కూడా ఏమి లేదు. అంటే ఈయనొక్కడే సెపరేట్‌గా ఉంటాడా? సెపరేట్‌గా పెట్టారు. హ్మ్. దానికి సెపరేట్ కెమెరాలు పెట్టేసి పర్యవేక్షణ చేస్తున్నారు. అతని వరకే. అతని వరకు. అంటే ఏమన్నా చేస్తారాయన అట్లా? అంటే అతనికి బా అతని మీద చాలా మందికి అక్కడ కోపంగా ఉన్నారు కాబట్టి స్థానికులు ఎవరన్నా అతని మీద దాడి చేయకుండా, లేదు హ్మ్. వాడేదైనా చేయాలని ప్రయత్నం చేసినా గూడా అక్కడ వాడు కనిపెట్టడానికి సంబంధించినన్ని వాళ్ళు సిద్ధంగా చేసుకొని ఉన్నారు. అంటే జైల్‌లో ఉన్న ఖైదీలు కూడా వంశీ మీద పగబట్టున్నారా అంటారా? అంటే వాళ్ళెందుకు పగపడతారు? ఒకాళ ఉంటే ఆ హ్మ్. బాధితులు ఎవరన్నా లోనున్నారనుకోండి, హ్మ్. తెలీదు గదా ఎవరెలా ఉంటారు. హ్మ్. అది మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది గదా! హ్మ్. అందుకని ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుండాలి. ఓకే. సో, వంశీ అరెస్ట్ అయినప్పుడు గన్నవరం మొత్తం కూడా టపాసులు పేల్చుకున్నారు, బాణాసంచా కాల్చుకున్నారంట. దేనికి సార్ అది? అవును. అతని మీద కోపం గాబట్టి వాళ్ళకి. ఏ విధంగా? ఏం లేదు. గన్నవరం గురించి చాలా మందికి తెలియని చరిత్ర ఒకటంటూ ఉంది. గన్నవరంలో మొట్టమొదటి శాసనసభ్యుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. హ్మ్. తర్వాత శాసనసభ్యుడు ఆయనే. ఆ తర్వాత మళ్ళీ 1978లో గెలిచాడు. అంతకుముందు కాకాని వెంకటరత్నం గారు గెలిచారు. ఓ చరిత్ర అంటూ ఉంది గన్నవరానికి. అది గన్నవరం ప్రతిపక్షాలకు అడ్డా. ముఖ్యంగా తెలుగుదేశానికి అడ్డా అక్కడ. అర్థమైందా? హ్మ్. 1983లో గెలిచారు. 1985లో గెలిచారు. 89లో ఓడిపోయారు. 94లో అప్పుడు పోటీ చేసినటువంటి స్వతంత్రంగా పోటీ చేసినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు గెలిచారు. 99లో తెలుగుదేశం పార్టీ గెలిసింది. 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిసింది. అంటే ఇక్కడ 2 పర్యాయాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిసింది. హ్మ్. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత. విభజన తర్వాత 2 పర్యాయాలు ఇతనే గెలిసాడు గదా! అంటే అవును. అక్కడ తెలుగుదేశం పార్టీ గన్నవరం గడ్డంటే తెలుగుదేశం పార్టీకి అడ్డా. మరి అంతా వంశీ ఇమేజ్ మీద నడిచిపోతుందంటున్నారక్కడ? అదే అంటుంది. అంటే అది అంతా నా బలం అనుకున్నాడతను. అందుకే ఇన్ని చరిత్ర చెప్పింది నేను మీకు. హుహు. హ్మ్. హ్మ్. దాన్ని మర్చిపోయారాళ్ళు. 151 స్థానాలు ఆ పార్టీ గెలిసినా గూడా, అతని మీద పోటీ చేసి ఓడిపోయిన రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరామరెడ్డి. యార్లగడ్డ వెంకటరావు గారు, అట్లాగే 1999లోను, 2009లోను గెలిచినటువంటి దాసరి బాలవర్ధనరావు తనకు టికెట్ ఇవ్వడంగా ఇతనికి ఇచ్చాడని చెప్పని ఆ పార్టీ చెప్తే ముగ్గురు కలిసి తెలుగుదేశం పార్టీ మీద అతని మీద పోరాటం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిందాడ. హ్మ్. అంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేది అర్థం కావాలి. అతనేం చేశాడంటే ఆ పార్టీకి సంబంధించి తనెళ్ళాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా తన వెంట రావాలని ప్రయత్నం చేశాడు, బెదిరిచ్చాడు. వాళ్ళు ఒప్పుకోలేదు.
మేము తెలుగుదేశం పార్టీకి ఉంటాం, నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళు అని చెప్పని. అందుకని వాళ్ళ మీద కక్ష కట్టి, వాళ్ళ మీద అక్రమ అభియోగాలు మోపి, వాళ్ళని కొంతమందిని నిర్బంధించి, కొంతమంది మీద దాడులు చేసి ఇబ్బందులు పెట్టాడు. అందుకని చెప్పని మన తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళాడు అతను. మనకు సంబంధం లేని వ్యక్తిగా భావించారు కాబట్టే, అతను అదుపులో తీసుకోగలలోనే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. హ్మ్. సహజం అది. అంటే గతంలో సార్ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు వాడు ఒక ముసలి నక్క, గుంట నక్క అని ఇదే వంశీ ఇదే కొడాలని తిట్టడం జరిగింది. సో, అప్పుడు కూడా భువనేశ్వరి గారు మా ఆయనకి ఇట్లా ఇంటి భోజనం తీసుకెళ్ళాలి, వేడి నీళ్ళు అందించాలంటే జైల్‌లో ఉన్న ఖైదీలకి ఎన్ని అవసరం అని వీళ్ళిద్దరే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఇతను అరెస్ట్ అయినప్పుడు కూడా వీళ్ళ భార్యని అలా ఎందుకు అనట్లేదంటారు? అంటే ఇక్కడ మనం ఎవరైనా సరే భర్తలు ఇలా కారాగారంలో ఉన్నప్పుడు బాధపడటం భార్యలు సహజమే. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి గానీ, వంశీ ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బంది. దాంట్లో అనుమానమేం లేదు. హ్మ్. దాని ఒంటి నిండా ఏదో రోగాలున్నాయని చెప్తున్నారు. అయన్నీ తెలీదు గానీ, కొంచెం హ్మ్. ఇబ్బందికరమైన పరిస్థితిలో అయితే ఉన్నాడు. మరి అలాంటప్పుడు సౌకర్యాలు వాళ్ళ భార్య కోరుకోవడం అయితే తప్పులేదు. కానీ అక్కడ ఉన్నటువంటి కారాగారంలో అయన్నీ వర్తింపవు. అదే నేను చెప్పేది. ప్రత్యేకంగా ఇవ్వరు. మరి ఇప్పుడు న్యాయస్థానం ఎలాంటంటే అప్పుడు కారాగారం మారుస్తారేమో చూడాలి. అంటే జైలు అధికారుల మీద గొడవ పడుతున్నారంట నిజమేనా అది? సహజంగా దుందుడుకు వ్యక్తి కాబట్టి 1, 2 మాటలు అన్నాడని చెప్పని తెలిసింది. అంటే సౌకర్యాలు సరిగ్గా లేవు కాబట్టి అసహనం వ్యక్తం చేశాడని, ఇలా చూసుకుంటారా అని చెప్పని వాళ్ళ మీద కోప్పడ్డాడని చెప్పని చెబుతున్నారు. హ్మ్. అలా అసహనం వ్యక్తం చేయకూడదు కదా మరి అధికారుల మీద. సరే అయన్నీ సవ్యంగా ఉంటే అతను కారాగారానికి ఎందుకొస్తాడు హ్మ్. చెప్పు? హ్మ్. అయన్నీ సవ్యంగా ఉంటే అతను కారాగారానికి ఎందుకొస్తాడు? మంచి చెడు గురించి ఆలోచించే వ్యక్తి అంటే అతను అట్లా ఆలోచించరంటారా? ఆలోచించడు. అడ్డం వచ్చినోళ్ళని? అది ఇక రాజకీయంగా సంబంధించినంత వరకు అతను 2 సార్లు గెలిచాడు కాబట్టి 2 పర్యాయాలు. ఓడిపోయాడు మూడో పర్యాయం. అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే అలానే భుజానేసుకునేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ కాదు కాబట్టి ఓడిచ్చారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. హుహు. తెలుగుదేశం పార్టీ కాదు కాబట్టి ఓడించారు. రెండోది ఏందంటే అతను తన వెంట ఇందాక నేను చెప్పినట్టు తన వెంట రాని నాయకులను గావచ్చు, కార్యకర్తలను గావచ్చు ఇబ్బంది పెట్టాడని చెప్పి అక్కడ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. హ్మ్. కాబట్టి వాళ్ళందరూ కోపంగా ఉన్నారు. ఈరోజు అతన్ని కారాగారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. వేడుక చేసుకుంటున్నారు. ఓకే. సో, గతంలో సార్ చంద్రబాబు గారిని తిట్టని మంత్రులంటే ఎవరు లేరు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు రోజా కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇతరితర మంత్రులందరూ కావచ్చు. ఇప్పుడు రోజా గారి విషయం వచ్చేసరికి మనం పార్టీని నుంచి దూరం పెట్టేస్తున్నారు. పొమ్మనకుండా పొగబెట్టేస్తున్నారు అన్నట్టుగా అయితే ఒక వార్త వస్తుంది. దాని మీద ఏమంటారు? గాలి జగదీష్‌ని పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పని తెలుస్తుంది. హ్మ్. అందువల్ల ఆమె కొంచెం దూరంగా ఉన్నట్టుంది. మనస్తాపం సహజమే కదా ఎవరైనా సరే. హ్మ్. సహజం ఎందుకు ఆమె పని ఆమె చేసుకుంటా వెళ్తుంది పార్టీ కోసం. ఆమె చేసుకోవచ్చు కదా అట్లాగా. పార్టీ కోసం ఈవిడ చేస్తుంది. మొన్నటిదాకా మద్రాసులో ఉంది. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతా ఉంది. మద్రాసులో నువ్వు వీడియోలు చేస్తున్నావు ఇంట్లో కూర్చొని. చేస్తా ఉంటారులే. హ్మ్. అంటే అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఆమెను కాదని ఆమె నోటి దూల రెండోది అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆమెకున్న వైరాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి చెప్పు చేతల్లోనే ఉంటుంది కాబట్టి అతను గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది కూడా ఏందంటే ఈళ్ళేం ఆలోచించుకుంటున్నారంటే, మా పార్టీ బలం లేదు. ప్రజల్లో మాకు సన్నగిల్లిపోయింది. పార్టీ ఉండదని ప్రచారం జరుగుతుంది కాబట్టి, చేరికలు కొంతమందిని చేర్పించుకుంటే, లేదు రేపు మళ్ళీ మేమే రాబోతున్నాం అని చెప్పి సంకేతాలు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఇవ్వాలనే సందేశంతోటి కొత్త వాళ్ళని చేర్చుకుంటున్నారు. అందుట్లో ఇలాంటి వాళ్ళందరిని చేర్చుకుంటా ఉంటే, నాకు వాళ్ళని చేర్చుకుంటే రేపు పొద్దున్న నాకు స్థానం ఉండదేమో అని చెప్పి ఆమె అనుకుంటా ఉంది. ఆమెతో మాట్లాడే చేర్చుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఆమెతో ఆమె ఒప్పుకుంటారంటారా? ఒప్పుకోవాలి గదా! ఒప్పుకోక ఏం చేసిద్ది? పార్టీలో ఉండాలంటే ఒప్పుకోవాలి. లేదనుకుంటే నువ్వు పొమ్మా అని చెప్పని చేర్చుకునేటివి వాళ్ళు ఆ! చేర్చుకుంటారు. అదేనంటుంది. హ్మ్. పొమ్మనకుండా పొగబెడుతున్నారు అంతే. అంటున్నారు. అవును. నిజమేనా అది? అంతే. హ్మ్. అనుమానం ఏముంది దాంట్లో? హ్మ్. వదిలించుకోవాలన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలే చేస్తా ఉంటారు. హ్మ్. అంటే ఆమె ఎక్కడ అడుగుపెట్టినా సరే అది ఐరన్ లెగ్ అంటారు ఆమెని. ఇప్పుడు మామూలుగా అంటానికి చాలా మంది అంటాం. ఓసారి గెలిసింది. అప్పుడు అధికారంలో రాలేదు. రెండోసారి గెలిచింది. అధికారంలోకొచ్చింది గదా! అప్పుడేమంటారు? హ్మ్. ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నారు. గెలిచినప్పుడు ఎందుకు అనలేదు? గెలిచినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది గదా! మంత్రిగా గూడా చేసింది గదా! ఐరన్ లెగ్ కాబట్టి మరలా ఓడిపోయింది కదా పార్టీ అంటున్నారు. ఇప్పుడు అదే అప్పుడెందుకు గెలిచింది? ఇప్పుడెందుకు ఓడిపోయింది? హ్మ్. అప్పుడెందుకు గెలిచింది? ఇప్పుడెందుకు ఓడిపోయింది? ఇది గూడా అర్థం జేసుకోవాలిగా. మంత్రివర్గంలో ఈమెకు చోటు దక్కిందని ఇట్లా జరుగుతుందంటున్నారు. ఇక అదే నేను జెప్పేది. చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి నానా రకాలుగా వస్తాయి.
ఉమ్, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అనుకోకూడదు? జగన్మోహన్ రెడ్డిది బంగారపు పాదం అయితే గెలవాలి కదా ఆయన. పార్టీ గెలవాలి కదా. 151 స్థానాలు ఇచ్చిన దానికి 11 స్థానాలకు పరిమితం అయిపోయారంటే ఆలోచించుకోవాలి కదా వాళ్ళు. అంటే ఆయన వరకు ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఎప్పుడు పోటీ చేసింది గెలుస్తూనే వచ్చింటారు అంటే కదా. 1,00,000 ఓట్ల ఆధిక్యత నుంచి 50,000కు పడిపోతే అతని దగ్గర ప్రజాదరణ పెరిగిందా? అతనికి ఏమైనా ప్రజాదరణ పెరిగిందా? చావు తప్పి కన్నులు అట్టపోయినట్టే కదా. ఏంటి సార్ ఏంటి. చావు తప్పి కన్నులు అట్టపోయినట్టే కదా. ఉమ్, ఉమ్, కాబట్టి వాళ్ళు ఐరన్ లెగ్గా, ఈళ్ళు ఐరన్ లెగ్గా ఇయన్నీ కాసేపు మనం మాట్లాడడానికి పనికొస్తాయి. ఉమ్, ఇప్పుడు అన్నదమ్ములు తారక రామారావు గారే 89లో ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. వాజ్పేయి గారు గెలవలేదు 1984లో. మరి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కదా. అంటే ఒక కోణంలోనే కాదు, సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలు వచ్చింది. సో సినిమా ఇండస్ట్రీలో చాలా దెబ్బ తగిలింది. మళ్ళా ఇప్పుడు రాజకీయాల నుంచి కూడా దూరం పొమ్మనకుండా పొగబెట్టేస్తున్నారు. నిన్న కుంభమేళా వెళ్ళొచ్చారు. కుంభమేళా వెళ్ళొచ్చిన తెల్లారి 27 మంది చనిపోవడం జరిగింది. మరి ఆమె లేదు. మన రైల్వేలో ఢిల్లీ రైల్వేలో ఎందుకు జరిగింది తొక్కిసలాట? తొక్కిసలాట జరిగింది. ఎవరు చనిపోలేదు కదా. ఎందుకు చనిపోలేదు? చనిపోయారు కదా. అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు కదా. చనిపోయారు. అదే అంటుంది ఐరన్ లెగ్ ఆమె ఎక్కడికెళ్ళి పాదం పెట్టినా సరే వెంటనే మీకు రియాక్షన్ ఆమె మీద బాగా కోపంగా ఉన్నట్టుంది. నాకు కాదు. ఆ. బయట ఉన్న వార్తలు ప్రచారం జరుగుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇయన్నీ అందుకే నేను అన్నది. ఇయన్నీ ప్రచారానికి, ఎదురు పార్టీని దుమ్మెత్తిపోయటానికి, హ్మ్. వాళ్ళ వ్యక్తిత్వ హననానికి ఉపయోగపడతాయే తప్ప, దానివల్ల వాళ్ళకు ఉపయోగం, ఆ అమ్మాయికి ఉపయోగం చెప్పు నాకు ఖచ్చితంగా. ఆ అమ్మాయి గురించి మాట్లాడుకున్నారనుకోండి. హ్మ్. ఆ అమ్మాయికి ఏంటి ఉపయోగం? లేకపోతే వాళ్ళకి మాత్రం ఏంటి ఉపయోగం? నోటి దూల తీర్చుకోవడానికి తప్ప. హ్మ్. అయ్యి పార్టీకి ఉపయోగం లేదు. ఉంటే పోతే. అంటే పార్టీలో కీలక నేత కదా. ఉంటే పోతే అంటే ఎట్లా? అవునయ్యా. కాలంగా ఆమె పార్టీలో ఇప్పుడు మరి పనిచేశారు. ఎందుకు గెలవలేదు? కీలక నేత, హ్మ్. ప్రజాదరణ ఆమె ఎందుకు గెలవలేదు? అదే ఐరన్ లెగ్ అంటున్నారని చెప్తున్నాను నేను. అరే! మళ్ళీ ఆ మాట అంటావు నువ్వు. హ్మ్. గెలిచినప్పుడు 2 పర్యాయాలు ఎందుకు గెలిచింది? హ్మ్. అసలెప్పుడు గెలవనాలని ఐరన్ లెగ్ అంటారు. హ్మ్. 2 సార్లు గెలిచింది. ఓసారి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది కదా! ఆమె గెలిచిన తర్వాత. మంత్రిగా కూడా చేసింది కదా! మళ్ళీ ఇంకెట్లా అంటారు ఇనపపాతం అని? హ్మ్. తప్పవి. ఓకే. దానికి నేను ఒప్పుకోను. సో ఓవరాల్‌గా వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఎవరంటారు? వాళ్ళకై వాళ్ళొచ్చి దొరకాలి. ఈళ్ళైతే అరెస్ట్ చేయరు. అట్లా ఎట్టండి? ప్రస్తుతంగా ఇది వంశీ ఇది కొడాలి నాని పరారీలో ఉన్నట్టుగా కొన్ని కథనాలు చూసాను నేను. అందరూ పరారీలోనే ఉన్నారు. ఎవరిని పట్టుకొస్తున్నారా ఏంటి ఈళ్ళేమన్నా? ఆ! చెప్పు పలానాళ్ళని పట్టుకొచ్చారని. ఇప్పుడు వంశీని పట్టుకొచ్చారు కదా ఇక్కడి ఎందుకు నుంచి. పట్టుకొచ్చారు? వంశీ వచ్చి మీరెటు పట్టుకోలేరని చెప్పని ఒక్కబోర్లా పడ్డాడు కాబట్టి ఈరోజు పట్టుకున్నారు. అర్థం కాలే. బొక్కబార్లు ఎట్లా పడ్డాయి? ఇక్కడ మై హోమ్‌లో ఉంటేనే వాళ్ళొచ్చి పట్టుకున్నారు కదా! ఎప్పుడైతే ఒక దళిత యువకుడికి సంబంధించినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి, భయపెట్టి, బలవంతంగా చేసి, అధికారంలో వాళ్ళుండా గూడా వాళ్ళ కార్యకర్తని బెదిరించి, ఫిర్యాదు ఎనక్కి తీసుకున్న తర్వాత వాళ్ళు చురుక్కుమంది గాబట్టి, ఈరోజు అతను అదుపులో తీసుకుంది కార్యాలయం దహనం కేసు గాదు గదా! హ్మ్. పట్టాభిని కొట్టిన కేసు గాదు గదా! చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసు గాదు గదా! లోకేష్ బాబు గారిని తిట్టిన కేసు కాదు గదా! పవన్ కళ్యాణ్ తిట్టిన కేసు కాదు గదా! మరి దాంట్లో ఏదన్నా వాళ్ళు తీసుకుంటే అప్పుడు మాట్లాడుకోవాలి. కాబట్టి అతను దొరికాడు. ఈళ్ళేం పట్టుకున్నారని నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఈ సంగతి 'తురకా గుర్తుపట్టు. కిషోర్' మరి ఇలాంటోళ్ళని? ఎవరిని? 'తురకా కిషోర్' ఇలాంటోళ్ళని కూడా దుర్గా కిషోర్‌ని హైదరాబాద్ నుండి తీసుకెళ్లారు మనం. పట్టుకున్నారు. దుర్గా హ్మ్. కిషోర్ వరకు పట్టుకున్నారు. హ్మ్. నాయకులు ఎవరు పట్టుకున్నారు. అతను కూడా నాయకుడే కదా! చైర్మన్ పదవిని అధిరోహించాడు. అతను కూడా నాయకుడే చేశాడులే. కదా! హ్మ్. మంత్రులు వీళ్ళందరూ అభియోగాలు ఉన్న వాళ్ళందరూ. హ్మ్. వాళ్ళు కూడా రెడ్ బుక్‌లో రేపో మాపో పేరుంటది. టక్కున రేపో రాసేస్తారని. మాపో గోడ మీద రాసి పెట్టుకో. హ్మ్. రెడ్ బుక్‌లో రోజు ఆల్రెడీ చూసుకోవచ్చు. రాసారంట కదా సార్. రోజు చూసుకోవచ్చు గోడ మీద రాసుకుంటే. హ్మ్. ఎన్నో పేజీలో ఉంటది రెడ్ బుక్‌లో సుమారు. ఏ పేజీలు లేవు. ఇయన్నీ వట్టియే. ఇప్పుడు మరి ప్రచారంలో జరిగే అప్పుడు యుగళం పాదయాత్రలో అధిక అందరి పేర్లు రాసేసుకున్నా అని చెప్పారు తప్పు కదా! చేసిన వాళ్ళు అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని రాశానన్నాడు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానన్నాడు. చర్యలు తీసుకున్నప్పుడు మొదటి పేజీయా, రెండో పేజీయా, మొదటి పేరా, రెండో పేరా అని మాట్లాడుకోవాలి. హ్మ్. కాబట్టి చర్యలేం కనపడట్లేదు. అది నేనంటాను. చర్యలు తీసుకున్నారు కదా సార్ ఓ పక్కన. ఏం తీసుకుంటున్నారు? అతను అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు. అదే చర్య. పెద్ద చర్య ఇంకేముంటది? అంటే పెద్ద చర్య. ఆధారాలు ఉన్న వాళ్ళందరిని ఎందుకు వదిలేస్తున్నారు? హ్మ్. ఆధారాలు ఉన్న వాళ్ళందరిని ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు? ఎన్నాళ్ళు పట్టింది చర్యలు తీసుకోవడానికి? ఇంకేం ఆధారాలు కావాలా? ఏం ఆధారాలు కావాలి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఏం ఆధారాలు కావాలా? అని స్పష్టంగా కనపడిన తర్వాత, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద ఏం ఆధారాలు కావాలా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఏం ఆధారాలు కావాలా? విజయసాయి రెడ్డి మీద ఏం ఆధారాలు కావాలా? దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఏం ఆధారాలు కావాలా? చెప్పు. హ్మ్. వీళ్ళ మీద ఆధారాలు ఇవ్వా? అభియోగాలు ఇవ్వా? ఆధారాలు కనపడట్లేదా? లేదు కదా!
స్వయాన న్యాయస్థానం అడిగింది కదా పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అదుపులో తీసుకోవట్లేదని. ఉమ్, ఇంతవరకు తాకీదులే లేవు అతనికి. సునీల్ కుమార్కి తాకీదులే లేవు. ఏం చెప్తావు దానికి? ఉమ్. వాళ్ళకై వాళ్ళు వచ్చి దొరకాల. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.